అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము శనక్కాయ పప్పుల చిక్కీ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా శనక్కాయ పప్పులను తీసుకొని దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన పప్పులను తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. వాటిని చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి. పాకానికి ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. బెల్లం తీసుకొని బెల్లము సన్నగా ఉంటలు లేకుండా చిన్న చిన్నగా అంతా పగలగొట్టుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు పగలగొట్టుకోవాలి. ఆ పగలగొట్టుకున్న బెల్లాన్ని ఒక కుండలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం మంట మీద నీళ్ళు వేసి దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా నురుగొస్తే అప్పుడు పాకం తయారైనట్టు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చిన నీళ్ళల్లో వేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడు పాకం తయారైంది లేనిది తెలుస్తుంది. అట్లా దగ్గరగా అనుకుంటే పాకం గట్టిగా ఉంటలాగా వస్తే పాకం తయారైనట్టు. నాకు ఇంకా పాకం రాలేదు కాబట్టి ఇంకో 2 నిమిషాలు ఉండిచిన తర్వాత శనక్కాయ పప్పులను అయితే వేస్తాను. తర్వాత ఇప్పుడైతే పాకం వచ్చేసింది ఇంకా నాకు. అందుకోసం మంట మొత్తం ఆరిపేసాను. ఈ మంట ఆరిపోయిన దాంట్లో ఇప్పుడు పప్పులు వేయాలి. పప్పులు వేసిన తర్వాత గబగబా కలిపేసుకోవాలి, లేకపోతే పాకం ఉండలు కడుతుంది. అది గబగబా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అడుగున వచ్చేసి ఆయిల్ రాసుకోవాలి. నూనె రాసుకున్న తర్వాత పాకం మిశ్రమం మొత్తం తెచ్చేసి పళ్ళెంలో ఇట్లా పరిచి గంట తీసుకొని గబగబా ఇట్లా అనుకోవాలి, లేకపోతే మొత్తం ఒకసారి గడ్డ కట్టేస్తుంది. అట్లా కలుపుకున్న తర్వాత చాకు సహాయంతో మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా తయారు చేసుకొని అది బెల్లం చిక్కీ రెడీ.